ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానమునకు ప్రసార సహకారము ఇచ్చినది ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు, మా తండ్రి గారు కారుపాటి జర్మియా స్వామిదాసు గారు. మా తల్లిగారు కీర్తిశేషురాలు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారి జ్ఞాపకార్థం ఈ ఎపిసోడ్ ప్రసారానికి సహకారం ఇచ్చారు. ప్రతి మాసము 17వ తారీఖున అమ్మ జ్ఞాపకార్థం నాన్నగారు సహకారం ఇస్తున్నారు. మా తండ్రి గారికి 80 సంవత్సరాలు. నా సేవా పరిచర్యలో ఆయన తన యొక్క సంపూర్ణమైన సహాయము సహకారము ఇస్తూ ఉన్నారు. ఒక విధంగా మా పోషకుడు కనుక ఆయన కొరకు ప్రార్థింపమనవి. మీ కుటుంబాల పక్షంగా కూడా దేవుడు మీకు చేసిన మేలులను దృష్టిన ఉంచుకొని మీరు కూడా వాక్యాన్ని ప్రసారం చేయించండి, దీవించబడండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. 2016 సెప్టెంబర్ 17 అమ్మను మీ సన్నిధికి తీసుకున్నారు. మీ దాసుడు తండ్రి గారు కారుపాటి జర్మియా స్వామిదాసు అను మీ సేవకుని దర్శించి ఆరోగ్యము, దీర్ఘ ఆయుష్ కృపనివ్వండి. ప్రభు, మా సేవ పరిచర్య చూచి నిన్ను స్తుతించులాగున దీర్ఘాయుష్ ఇవ్వండి. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ప్రసాదించండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత దినము అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 9 నుండి 32 వరకు నేను చదివాను, కానీ నాకు అంత సంతృప్తి లేదు. నేను ఇంకొంచెం వివరించాల్సింది ఉంది. గారడీ సీమోను, గారడీ పనులు చేసుకునే సీమోను అనే వ్యక్తి దేవుని మహాశక్తి అని పిలువబడుతూ ప్రస్తుతింపబడుతూ ఉన్నాడు. ఆనాటి ప్రజలు ఇతని యందు లక్ష్యము ఉంచిరి, ఇతని యందు లక్ష్యము ఉంచిరి. ఎవరు? కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు వరకు ఇతని యందు లక్ష్యము ఉంచిరి. అతడు ప్రజలను విభ్రాంతి పరిచాడు, అందుకే లక్ష్య పెట్టారు. భారతదేశంలో అత్యధికంగా మునులుగా, బాబాలుగా ఉన్నటువంటి వ్యక్తులు వివిధ రకాల సూచక క్రియలు చేశారు. విభూది తీయటము, నోట్లో నుండి లింగములు తీయటము, మహిమలు చూపటము. అందున ఇటువంటి వారి చేత భారతదేశం నిండిపోయింది. ఉత్తర భారతదేశంలో ఇటువంటి వారికి కలిగిన ఆస్తులు మీరు చూస్తే మతిపోతుంది. మొన్న ఈ మధ్యనే జైలు పాలైన డేరా బాబా, అతని యొక్క లైఫ్ స్టైల్, అతడుకున్నటువంటి అసెట్స్ అన్నీ చూస్తే ఎంత అమాయకంగా ప్రజలు ఈ గారడీ విద్యల వారి యొక్క మోసాలకు పడుతారనేది పేపర్స్ అన్నీ కూడా తెలియజేశాయి. వార్తాపత్రికల్లో ఈ మధ్యన న్యూస్ మీడియాలో ఇటువంటి బాబాలు, వారి యొక్క ప్రదర్శనలు, ప్రజలు ఎట్లా మోసపోతున్నారో చెప్పారు. అలాగే క్రిస్టియన్ బాబాలు కొందరు, వాళ్ళు కూడా ప్రజలను మోసం చేస్తున్న రీతి మీద చాలా విధ్వంసకరమైన
మీడియా విశ్లేషణలు వచ్చాయి. అయితే నేను ఇక్కడ ఎందుకు ఇది కనెక్ట్ చేసి మాట్లాడుతున్నానంటే, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు కూడా విభ్రాంతి నొంది లక్ష్యం ఉంచారు. ప్రజలకు మహిమలు కావాలి, ప్రజలకు ఏం కావాలి? రుజువులు కావాలి. ఒక్క మాట వినండి, ఇక్కడ దేవునికి మతానికి వ్యత్యాసం ఏమిటంటే, విశ్వాసానికి మతానికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, మతం రుజువులు చూపిస్తుంది, కానీ విశ్వాసం రుజువులు చూపించదు. విశ్వాసమే రుజువై ఉంటుంది తప్ప వేరొక రుజువు భౌతికంగా కనబడదు. ఇది అర్థం చేసుకోక చాలామంది మోసగాళ్ళ చేతుల్లో మోసపోతున్నారు. ఈ గారడి విద్య చేసే సీమోను లక్ష్య పెట్టబడిన పెద్ద మనిషి ఆనాడు, కానీ వాని హృదయము డబ్బుతో నిండి ఉంది. నేనును చేతులుంచిన ఎడల పరిశుద్ధాత్ముడు వారి మీదకొచ్చు వరం డబ్బు తీసుకొని నాకివ్వండి అని వాడు అడిగాడు. నేనెవని మీద చేయి వేస్తే వాడు పరిశుద్ధాత్మ పొందే అధికారం నాకివ్వండి అని అడిగాడు. అర్థమైందా? ఇవాళ డబ్బు, చూడండి జాగ్రత్తగానండి, డబ్బు సంపాదన కొరకు స్పిరిచువల్ గిఫ్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ ద రియల్లీ ఛాలెంజింగ్. ఇది నిజంగా మనకు సవాలు. అది మన జీవితాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. మీ పరిచర్యలో కొందరికి స్వస్థత రావచ్చును, మీ ప్రార్థన ఫలితము కొందరు విశ్వాసమును బట్టి బాగైన వారు ఉండవచ్చును. మీరు పరిశుద్ధాత్మ యొక్క స్వస్థతా వరాన్ని పొందిన వారుగా మిమ్మల్ని మీరు గుర్తించుకొని ప్రకటించుకొని ఉండవచ్చును. బట్ వాట్ ఈస్ ద ఎజెండా వెన్ యు ఆపరేట్ ద గిఫ్ట్ అమాంగ్ ద పీపుల్? జెంటైల్ అన్యుల ఎదుట ఆ వరమును నీవు వినియోగిస్తున్నప్పుడు నీ యాటిట్యూడ్ ఏమిటి? ఈజ్ ఇట్ ఎర్నింగ్ మనీ? డబ్బు సంపాదన? గారడి సీమోన్ అయితే డబ్బు సంపాదనకే. మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేశారు. అవి వివరించి వ్రాయుటకు భూలోకం చాలదన్నంత అద్భుతాలు చేస్తే, గెత్సెమనే వనానికి వెళ్ళేటప్పటికి ఆయన జేబులో డబ్బులు ఎంత ఉన్నాయంటే చిల్లు గవ్వలేదు. నేను అలా బ్రతకాలని కోరుతున్నాను. అర్థమవుతుందా? వీ షుడ్ నాట్ లివ్ విత్ ద పవర్ ఆఫ్ మనీ, వీ షుడ్ లివ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ యొక్క శక్తితో బతకాలి తప్ప మనం డబ్బు శక్తితో కాదు. డబ్బు ఉంటే అన్నీ వస్తాయనుకోవటం అవివేకం. ఈ గారడి సీమోను విభ్రాంతి నొందించు పనుల చేత, గారడి కనికట్టు మాయల చేత ప్రజల్ని ఆకర్షించుకొని లోబర్చుకున్నాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మని తన చేయి పెట్టి చెబితే చాలు వచ్చే వరం కొరకు డబ్బు ఇవ్వటానికి అతనికి వచ్చాడు. ఇవాళ కొంతమంది జాతీయ ఉన్నత పెద్ద పెద్ద అధికారులు డబ్బుతో పదవులు కొనుక్కుంటున్నారు. అర్థమైందా? ఎంత డబ్బు ఇస్తావు, ఫలానా పోస్టింగ్ అనే స్థాయి దుర్గతి వాళ్ళ నడుస్తోంది సమాజంలో. ఏం చేస్తాడు? డబ్బిచ్చి వచ్చినాడు. డబ్బిచ్చి పదవికి వచ్చినోడు 10 రెట్లు డబ్బు చేసుకోవాలని చూస్తాడు, కానీ 10 మందికి మేలు చేయాలని ఎందుకు చూస్తాడు? అక్కడే సిస్టమ్ పాడైపోయింది. ఇతడు స్వలాభాపేక్ష కలిగిన వాడు, ధనాపేక్ష కలిగిన వాడు. ఇతడు పరిశుద్ధాత్మని తన అధికారం కిందకు తెచ్చుకోవాలనుకున్న అహంకార పూరితుడుకున్నాడు.
అప్పుడు పేతురు అన్నాడు ఏమిటంటే, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుంటానని తలంచుకున్నావు కదూ, నీ వెండి నశిస్తుంది, జాగ్రత్త. యూ విల్ బికమ్ ఎ పాపర్, పూర్ మ్యాన్, బెగ్గర్. యు ఆర్ కర్స్డ్. నీవు శపితమైన వాడు అయిపోతున్నావు ఈ దినం నుండి, జాగ్రత్త. అయినా సరే చెడుతనం మానుకో, మారు మనసు పొందు, ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. నా మాట చొప్పున మీరు బైబిల్లో ఈ పదం అండర్లైన్ చేయండి. నీ హృదయ ఆలోచన. మనం క్రియలను క్షమించమంటున్నాం. అపోస్తలుడైన పేతురు హృదయ ఆలోచనలను క్షమించబడాలని కోరుతున్నాడు. అర్థమవుతుందా? మన ఆలోచనలు మనల్ని పాడు చేస్తాయి. మన ఆలోచనలు మనలను దేవునికి, వాక్యమునకు వ్యతిరేకంగా తీసుకుపోతాయి. డబ్బుతో మినిస్ట్రీ చేయాలనుకునే దౌర్భాగ్య తలంపులకు వెళ్తాయి. నా దగ్గరకు కొద్దిమంది సేవకులు వచ్చారు. ఆ సేవకులలో ఒకడు ఆల్రెడీ ఒక చర్చిలో పాస్టర్. అతనేమన్నాడు తెలుసా, అయ్యగారు, నేను విడిగా వెళ్ళిపోయి గుడి పెట్టుకొని పెద్ద చర్చి భవనం కట్టేట్టుగా, స్థలం పెద్దది కొనేసుకునేట్టుగా ప్రార్థన చేయమన్నాడు. అతడు పనిచేస్తోంది ఒక చర్చిలో పాస్టర్గా. ఇది వదిలేస్తాడట, ఇంకో చోటకి వెళ్ళి అక్కడ పెద్ద భవనం కడతాడట. ఎందుకు? తన కోసము. తన కోసమట. హౌ సాడ్ ఇట్ ఈస్. షేమ్ ఆన్ హిస్ పార్ట్. సిగ్గు, అవమానం, విచారం. అది అర్థమైందండి? మిత్రులారా, స్నేహితులారా, గుర్తెరగండి, హృదయ ఆలోచనలను బట్టి తీర్పు తీర్చే దేవుడు. నీ అంతరంగము నుండి వెలుపటికి వెళ్ళునవి నిన్ను అపవిత్రపరుస్తాయి అని ప్రభువు చెప్పింది. ధనాపేక్ష, కామోద్రేకాలు, తుచ్చమైన అభిలాషలు నీలో నుండి బయటికి వెళుతున్నాయి. వాటిని గురించి క్షమాపణ కోరుకో. మొదట దేవుని ఎదుట నీ హృదయం సరిగా ఉన్నట్టు నాకు కనపడటం లేదు. దేవుని ఎదుట నీ హృదయం సరైనదిగా లేదు. కమాన్, చెప్పండి. మీరు ఎప్పుడైనా గృహ దర్శనాలకు వెళ్ళారా పాస్టర్ గారు? ఒకవేళ పాస్టర్లు ఉంటే అడుగుతున్నాను. వెళ్ళి ప్రార్థన అనంతరం ఆ ఇంటి వారు ఎంత కానుకిస్తారా అని ఎదురు చూచారా? అదే తలంపు అంటే. అలాంటి తలంపు ఉంటే మీకు దాని కొరకు క్షమాపణ కోరుకోండి. ఇప్పుడే చెబుతున్నాను. You should not depend upon the money of the people. You should depend on God for everything. అది నీ ఆలోచన అయి ఉండాలి. చాలా సందర్భాల్లో నేను కొంత డబ్బన్నా నాకుంటే బాగుంటుంది అనేటువంటి థాట్ వచ్చినప్పుడు దేవుని చేత గద్దింపబడి నన్ను సరిచేసుకుని ఉన్నాను. ఈ రికార్డింగ్ ముందు మా నాన్నగారికి అదే చెప్పాను నేను. ఐ వాంట్ టు లివ్ లైక్ క్రైస్ట్ వితౌట్ సింగిల్ ఎన్పీ ఇన్ మై హ్యాండ్స్. నేను చాలా హ్యూమిలియేట్ అవ్వచ్చును, నష్టం లేదండి. హృదయ ఆలోచనలను బట్టి దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఇది నా అనుభవం. నా 27 సంవత్సరాల సేవా జీవితంలో నేను గ్రహించాను, దేవునిపై నమ్మకంగా ఆధారపడినప్పుడు ఎన్ని పరీక్షలు వస్తాయో వాటిల్లో జయమిచ్చి మనలను ఒక హోదాకు దేవుడు తీసుకెళ్తాడు. గారడీ సీమోను హృదయ ఆలోచన ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నది.
ఎవడైతే డబ్బు సంపాదించాలి దేవుని పైన అనుకున్నాడో వాడు ఘోరమైన దుష్టత్వంలో, దుర్నీతి బంధకములో ఉన్నాడు. సేవలో వచ్చే డబ్బును మిగిల్చుకొని ఎంజాయ్ చేద్దామనుకునేవాడు ఘోరమైన దుష్టత్వములోను, దుర్నీతి బంధకములోనున్నాడు. తప్పు లెక్కలు వ్రాసేవాడు పరిచర్యలో ఘోరమైన దుష్టత్వములోను, దుర్నీతిలోను, బంధకాల్లోనూ ఉన్నాడు. నథింగ్ డిఫరెన్స్ బిట్వీన్ హిమ్ అండ్ ద సైమన్ ప్రాక్టీసింగ్ ద మ్యాజిక్. గారడీ వాడైన సీమోనుకు నీకు వ్యత్యాసం లేదు. యూ షుడ్ బి హోలీ అండ్ యూ షుడ్ బి రైచస్. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి మరియు నీవు యథార్థముగా ఉండాలి, నీవు నీతిగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను హెచ్చించగలడు. యువర్ మనీ కెనాట్ గివ్ యూ ద ప్రమోషన్, బట్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ విల్ ప్రమోట్ యూ టు హైయర్ ఎండ్స్ ఇన్ యువర్ లైఫ్. సీమోన్ అంటాడు, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోండి అన్నాడు. ఎందుకంటే వాడు ప్రార్థన చేయటానికి కూడా వాడు నోరు రాట్లా, మీరు వేడుకోండి అన్నాడు. నాకు ఎప్పుడు నవ్వొచ్చేది ఏంటో తెలుసా, నేను చేసుకోవాల్సిన ప్రార్థన కూడా మిమ్మల్ని చేయమంటాం. ఏమంటే కొద్దిగా మీరు ప్రార్థన చేయండి నా కోసం అంటారు. దేనికయ్యా? నువ్వు చేసుకోవాలి కదా, నువ్వు చేయవు. నీ దుష్టత్వానికి బట్టి, నీ దుర్మార్గాన్ని బట్టి నువ్వు మారటానికి, నీ ప్రార్థనకు నువ్వు ముందుకెళ్ళొద్దా, మోకరించొద్దా? గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో మనం స్పిరిచువల్ ప్రైడ్తో ఉంటాం. చెప్తాను ఎట్లాగా వినండి. ఒక అధికారిని గురించి ఒక పాస్టర్ సాక్ష్యం ఇస్తూ అన్నాడు, ఈ అధికారి సంఘములో సాధారణమైన వ్యక్తిగా వచ్చి మోకాళ్ళ మీద నేల మీద కూర్చుని ఆరాధన చేస్తాడు, ఎంత గొప్పవాడు అన్నాడు. అంటే అతడు నిలబడుట, కూర్చుండుట అన్ని విషయాల్లో కూడా గమనించబడుతున్నాడు. అంటే మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని ముందు మోకరించి ప్రార్థన చేయటం కూడా ఇవాళ పాస్టర్లు ఎట్లా గుర్తిస్తున్నారు అంటే దీనత్వం కింద గుర్తిస్తున్నారు. దీనత్వమా అది? అసలు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి అర్హత ఉన్నదా మానవునికి? అది కృప ద్వారా సాధ్యమైందే కదా. కనుక కొంత ఆధ్యాత్మిక గర్వానికి లోనవుతున్నారు. ఆ విషయాన జాగ్రత్త పడాలి. తర్వాత వారు సాక్ష్యం ఇస్తూ ప్రభువు వాక్యం బోధించి యెరూషలేముకు వెళుతూ సమరయుల అనేక గ్రామాల్లో సువార్త ప్రకటన చేస్తున్నారట. అనేక గ్రామాల్లో సువార్త ప్రకటన. నార్త్ ఇండియాలో సువార్తీకరణ చాలా బలహీనముగా ఉన్నది. సౌత్ ఇండియాలో విపరీతముగా సువార్త ప్రకటన ఒక దళిత్ ప్రాంతాల్లోనే జరుగుతున్నది. సువార్త లేని స్థలములు ఇంకా కొల్లలుగున్నవి దేశములో. అచ్చటకు వెళ్ళాలి. మనం చూస్తే చెరువు గట్లన ఆలయాలు, ఎన్క్రోచ్మెంట్స్లో ఆలయాలు, ఎండ్ల స్థలాల్లో ఆలయాలు కట్టుకుంటూ పోతున్నాం మనం సౌత్ ఇండియాలో. వాట్ అబౌట్ ద నార్త్ ఇండియా? ఎవరు వెళ్తారు? సమరయ ఒకప్పుడు అన్యుల ప్రాంతం, పెగాన్ పీపుల్ ఉండేవాళ్ళు. అక్కడికి సువార్త వెళ్ళిపోయింది. అన్యుల మధ్యకు సువార్త తీసుకెళ్ళారు అపోస్టల్స్. మరి వాళ్ళు ఎవరి దగ్గర తీసుకెళ్తున్నాం మనం? ఎవరి దగ్గర తీసుకెళ్తున్నాం? మళ్ళీ క్రైస్తవుల ఇళ్ళకే, మళ్ళా క్రైస్తవుల ఇళ్ళకే. అది కరెక్ట్ విధానం కాదు. ప్రభువు దూత ఫిలిప్పుతో నీవు లేచి దక్షిణముకు వెళ్ళు, యెరూషలేము నుండి గాజాకు పోయే మార్గాన్న కలుసుకో అని చెప్పగా అతడు లేచి వెళ్ళిపోయాడు. ఒక మాట చూడండి,
సువార్త ప్రకటిస్తూ ఉండగా ఒక క్రొత్త సందేశం వచ్చింది. ఏమిటంటే, దక్షిణము గెళ్ళు, యెరూషలేము నుండి గాజాకు, గాజా ఫిలిస్తీ ప్లేస్, గాజాకి వెళ్తున్న మార్గాన వెళ్ళి కలుసుకో, అక్కడుండు, యు వెయిట్ దే, అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు ఇథియోపియల రాణి కింద, కందాకే అనే రాణి క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం మీద ఉన్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చాడు. ఇతడు దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నవాడు. ఆయన రథం మీద ప్రయాణం చేస్తున్నాడు. ఇథియోపియా ఫైనాన్స్ మినిస్టర్ ఈయన. కందాకే రాణి క్రింద మంత్రి, నపుంసకుడు, ఫైనాన్స్ మినిస్టర్. ఈ ఫైనాన్స్ మినిస్టర్ వాక్యం చదువుకుంటున్నాడు, ఆ రథం మీద వస్తున్నాడు. యాన్ అఫీషియల్, ఒక అధికారితో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన రథం మీద కూర్చుని యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఇథియోపియా దేశం అక్కడ మీరు గమనించాలి, సువార్త ఇథియోపియాకు వెళ్ళాలి. ఇథియోపియాకు వెళ్ళాలి అంటే ఇతడు రక్షణ పొందాల. సువార్త వివిధ దేశాలకు పంపించడానికి దేవుడు ఎన్నిక చేసుకుంది. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క ప్రాంతానికి ఎన్నిక చేసుకుంటే అది ఇల్లు అక్కడ తయారైంది. ఓ మాట చెప్తాను నేనండి. మా ఇంట్లో వుడ్ రోజ్ ప్లాంట్ అని ఒకటి ఉండేది మా చిన్నతనంలో. మా నాన్నగారు ఆ ప్లాంట్ మా ఇంటి ముందున్న రేకుల షెడ్, తాటాకు షెడ్ ఉండేది. ఎందుకంటే సైకిల్ పెట్టుకోవడానికి, ఇల్లు చాలక సైకిల్ పెట్టుకోవడానికి, చిన్న చిన్న సామాన్ పెట్టుకోవటానికి, ఎవరిని వస్తే కాసేపు కూర్చోటానికి, నీడ పట్టుంటానికి వరండాలాగా దింపాం. దాని మీద ఈ క్రీపర్ పాకిచ్చాడు. దానికి గాను నాకు మా తమ్ముడికి విత్తనాలు తెచ్చి ఇచ్చాడు మా నాన్న. ఆ విత్తనం నల్లగా ఉంటుంది, చింతపిక్క కంటే కొంచెం పెద్దది ఉంటుంది. అది నాటాల. మేము మా ఇంట్లో ఆ భూమిలో నాటినప్పుడు అది సన్నటి మొక్క వచ్చింది. ఆ చిన్న మొక్కని మేము ఆ పందిరికి ఎక్కేటట్లుగా ఆ రాటకు చుట్టి వదిలాం, నేను మా తమ్ముడు. అది కొన్ని రోజులకి ఎట్లా అయిపోయిందంటే, ఆ పందిరంతా కూడా పాకేసింది, దట్టంగా పాకింది, చాలా దట్టం. ఎంత దట్టమైందంటే పందిరి కూడా వేటికి కుంగే అంతటి. కొన్ని చెక్క పూలు వచ్చాయి దానికి. మేము చాలా కాలం ఎదురు చూడగా చెక్క పూలు వచ్చాయి. కొన్ని కోసి మేము రోజు ఫ్లవర్ వాసులు కూడా పెట్టాం ఆ కాలంలో. ఒక్కొక్క పువ్వుకి మధ్యన ఒక్కో విత్తనం వచ్చేది. అలా విస్తారమైన విత్తనాలు వచ్చాయి. ఒక విత్తనంతో అనేక విత్తనాలు వచ్చాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిని ఆ స్థలంలో విత్తితే అక్కడ గొప్ప సంఘాన్ని కోయగలుగుతాడు. కనుక మనం మన భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఎక్కడ సువార్త లేదో ఆ స్థలాల్లో సువార్థికులను విత్తాలి కదా. అలాగా ఏం జరిగిందంటే, ఈ ఇథియోపియాకి సంబంధించినటువంటి ఒక ఫైనాన్స్ మినిస్టర్ నపుంసకుడికి ఫిలిప్పును సువార్త తీసుకుపోయి చెప్పమన్నాడు. ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, ఆ మంత్రి రథంలో పోతున్నాడు. పరిగెత్తుకొని వెళ్ళి ఆ యొక్క రథాన్ని కలుసుకో అని చెప్పాడు. ఫిలిప్పు పరిగెత్తుకొని వెళ్ళి రథాన్ని కలుసుకున్నాడు. ఎట్లా పరిగెత్తాడు, ఎంత వేగంగా పరిగెత్తుంటాడు రథాన్ని కలుసుకోవటం అంటే. దైవాత్మ చేత పరిపూర్ణమైన ఆరోగ్యంతో నిండున్నాడు. ఈ మధ్యన జాన్ శంకర్ రావు అని ఒక ఆయన నాకు పరిచయం, ఇండోర్ మధ్యప్రదేశ్. ఆయన ఒక దినమంతా నాతో ఉన్నారు పరిచర్యలో. అమృత్సర్లో మేము కలిసి పనిచేసాం ఒకరోజు. ఆయన నాతో అన్నాడు, బిషప్ గారు, యు ఆర్ లైక్ మ్యాగీ, మీరు చాలా జ్ఞానం ఉంది మీ దగ్గర, బట్ యువర్ క్యామెల్ ఈజ్ వీక్ అన్నాడు.
నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ దట్, ఏంటంటే అని అడిగి, యువర్ క్యామెల్ ఈజ్ వీక్ బట్ యు ఆర్ వైజ్ అన్నాడు. మీ తలలో ఆలోచనలన్నీ చాలా బాగున్నాయి కానీ మీ శరీరం సేవకు పనిచేయదు అన్నాడు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఒబేసిటీ, అది ఆ క్యామెల్ సెట్ అవ్వకపోతే మీ పరిచర్య పనికిరారు అన్నాడు. ఫిలిప్ పరిగెత్తుకొని వెళ్ళి రథములో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కలుసుకుంటే అతడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. నాకు టైం సరిపోదు ఇవాళ, రేపు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చదువుతున్నాడు, ఎలా మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ అనేటువంటిది నేను రేపు వాక్యంలో మీ ఎదుటకు తీసుకొస్తాను. ఇవాళ ఇంకొకటి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆరాధించుటకు వచ్చిన ఇతడు నపుంసకుడు. మనకి ఇప్పుడు నపుంసకులు అనేటువంటి పదం హిజ్రాలు అని అంటున్నాం మనం కొంతమందిని. సో దేవుని దగ్గర జెండర్ ప్రాబ్లం లేదు. పురుషుడా స్త్రీనా నపుంసకుడా అనే ప్రాబ్లం లేదు. ఎనీవన్ కెన్ వర్షిప్ గాడ్. ప్రతి మనిషికి ఆత్మ ఉన్నది, ప్రతి మనిషి ఆరాధించవలెను. కనుక ఈ నపుంసకుడు అయినప్పటికీ కూడా అతడికి ఆత్మరక్షణ కొరకైనటువంటి ఆలోచన ఉన్నది. ఆత్మరక్షణ కొరకైన ఆలోచన ఉన్నది. ఇవాళ ప్రతి మానవునికి సువార్త ప్రకటన కొరకైన అవసరత ఉన్నది. యెషయా గ్రంథం క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల నుంచి 650 మధ్యలో అయితే ఆ ప్రతి మొదటి శతాబ్దంలో ఈ ఇథియోపియా వ్యక్తి చదువుతున్నాడు. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ప్రింటింగ్ ప్రెస్సులు మనకు గుటెన్బర్గ్ వచ్చాయి 14వ శతాబ్దంలో. మరి అప్పుడు తోలుదట్టేల మీద ప్రింట్ రాసేవాళ్ళు కాస్ట్లీయెస్ట్. ఆ ప్రతులు చదువుకునేవాళ్ళు. తోలుదట్టి మీద ప్రతి రాస్తే ఒక తివాసి అంత వెడల్పు ఉంటే ఒక బిలో 1 చాప్టర్ రాసేవాళ్ళు. ఇవాళ హోల్ బైబిల్ మన చేతిలో ఉంటే మనం చదవట్లే, కానీ వాళ్ళు చిన్న తోలు ముక్క మీద రాసిన చిన్న వాక్యాలు పట్టుకొని చదువుకుంటున్నారు వాళ్ళు. ఆసక్తి చూడు బాబు, ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపట్టండి, వాక్యం చదవాలనే ఆసక్తి. అది అర్థమైందా లేదా అనేది దేవుడు చూసుకుంటాడు, తర్వాత నీకు ఆ కృపిస్తాడు. యు ఫస్ట్ స్టార్ట్ రీడింగ్. నేను ముగిస్తున్నాను. నువ్వు ముందు బైబిల్ చదువు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన వారు మా తండ్రి గారు కారుపాటి జెరమియా స్వామిదాస్ గారు. యేసే పరిష్కారానికి ఆయన ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా ప్రతి మాసం అమ్మ జ్ఞాపకార్థంగా 17వ తారీఖున ఎర్రగుంట సరోజిని గారు రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గారి జ్ఞాపకార్థం సహకారం ఇస్తున్నారు. మా తండ్రి గారి కొరకు ప్రార్థిద్దాం. మీరు కూడా ఒక ఎపిసోడ్ సహకరించండి, ఎంతో సేవ ఉన్నది చేయాల్సింది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ప్రసారం ఇచ్చిన మీ దాసుని ఆశీర్వదించి దీర్ఘాయుష ఆరోగ్యం ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.